ఈమెకు అసలు టైలరింగే రాదు, జనాలు పిచ్చోళ్ళయి ఏం వీడియోలు చూస్తున్నారు అని కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారండి. జనాలు పిచ్చోళ్ళయి ఏం వీడియోలు చూస్తలేదు. నాకు టైలరింగ్ రాకుండా ఏం నేను వీడియోలు పెడతలేను. టైలరింగ్ రాకుండానే మాట్లాడటం వస్తుందా? మాట్లాడటం వచ్చినాక టైలరింగు గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం రాదా? ఎందుకు అలా కామెంట్లు అనేది పెడతారు? 10 మంది పాజిటివ్గా ఆలోచిస్తే ఒక్కలన్నా నెగిటివ్గా ఆలోచించి ఏం సాధించాలండి? అలా కామెంట్ పెట్టడం వల్ల మీకు వచ్చేదేముంది, ఒరిగేదేముంది? ఏది లేదు కదా. ఏదో మేము పెట్టేసాము అనేసాములే అని చెప్పి మీకు మీరు సంతోషపడటం తప్పితే ఏమీ లేదండి. ఇప్పుడు టైలరింగ్ రాకుండానే ఇంత యూట్యూబ్లో కెమెరా పెట్టుకొని మాట్లాడటం వస్తుందా? ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా? లాంగ్ ఫ్రాక్ ఇచ్చారు ఫ్రెండ్స్, కుట్టముని కుట్టానండి, కట్ చేసి కుట్టాను. ఫుల్ వీడియోలు తీయటానికైతే వీలు కావడం లేదు, కానీ ఇలా షార్ట్స్లో అయినా మీకు చూపెట్టాలా. రేపొద్దున ఎలాగో టైలరింగ్ క్లాసెస్ చెప్తాను, ఆ తర్వాత కటింగు స్టిచ్చింగు నేర్పిస్తాను కాబట్టి సింపుల్ పద్ధతిలో ఇలా నేను కట్ చేసేవి కూడా ప్రతి ఒక్కటి మీకు చూపించడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి. ఈ ఫ్రాకు కుదిరిందండి ఆ పాపకి. అసలు ఎంత బాగుందో తెలుసా, అంత బాగా సెట్ అయ్యింది. ఆ పాపే అంది, ఆంటీ అంతకుముందు బొటిక్లో ఇస్తే కూడా ఇంత బాగా కుట్టలేదు, మీరు అసలు ఒంటికి అద్దినట్లు ఎలా కుట్టారా ఆంటీ అని చెప్పి ఫోటో అయితే పెట్టారు. చెయ్యేమో హ్యాండ్ ఏమో బ్యాంగిల్ హ్యాండు, బ్యాక్ సైడ్ డైమండ్ షేప్ ఇచ్చి చిన్నగా బౌలాగా అయితే పెట్టమని చెప్పింది. ఫోటో పెడితే చాలండి, ఫోటోలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తాను. ఫినిషింగ్ అంటారు, ఫిట్టింగ్ రాకుండా ఫినిషింగ్ ఏడొస్తుందండి? ఒక్క మాట చెప్పండి. కొన్ని మాటలు నిజంగా మాట్లాడితే చేదుగా అనిపిస్తాయి వినే వాళ్ళకి. ఎంత ఫినిషింగ్ ఇచ్చుకున్నా కానీ ఫిట్టింగ్ లేదా జాకెట్ వేసుకోబుద్ది అయిద్దా చెప్పండి ఫ్రెండ్స్? ముందు ఫిట్టింగ్ వస్తేనే ఆ తర్వాత ఫినిషింగ్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫిట్టింగ్ రమ్ముంటే వచ్చిద్ది, కానీ ఫినిషింగో అంటే వాళ్ళకి రాదండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కుట్లు అనేవి వంకరగా వేస్తూ ఉంటారు. వాళ్ళకి స్ట్రైట్గా పడాలంటే అప్పుడే పడవన్నమాట. వాళ్ళు కుట్టంగా కదా చేయి తిరిగేది, కత్తెర పట్టంగా కదండి కత్తిరింపు వచ్చేది. అలాగే మిషను కుట్లనే బ్యాలెన్సింగ్గా వేయడానికి కాస్త టైం అయితే పట్టిద్ది. ముందు ఫిట్టింగ్ నేర్చుకుంటేనే ఆ తర్వాత ఫినిషింగ్ అనేది వచ్చిద్దండి. అలా కాకుండా ఫినిషింగు నీట్గా రావాలంటే బుర్ర అనేది ఉన్న బుర్ర కాస్త ఖరాబ్ అయిపోతుంది. యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకొని కుట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండారండి. అంటే అర్థం కావటం కష్టం అనమాట. ఆ లూజ్ అంటారు, ఈ చెస్ట్ లూజ్ అంటారు, నడుము లూజ్ అంటారు, ఇది ఎంత పెట్టద్దు అది అంత పెట్టద్దు అని అంటారు. కానీ అర్థం చేసుకునే అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్ ఉండి అర్థం చేసుకునే విధానం ఉంటే టైలరింగ్ కూడా చాలా ఈజీ అండి. ఆ పద్ధతులు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. త్వరలో నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఓర్చుకోలేని వాళ్ళు ఇలాగే పిచ్చి కామెంట్లు అయితే పెడతా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.